హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసరికి నేను మొన్న ఒక వీడియో అప్లోడ్ చేసినాను కదా, మన హిందూపూర్లో కూడా ముంబై స్టైల్ వినాయకులు అయితే రెడీ అవుతున్నాయి. మీకు ఒకవేళ అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి అని. ఆ వీడియోలో అయితే చాలా మంది అయితే కామెంట్ అడిగినారు అండ్ వాళ్ళకి సెండ్ చేసినాను. లైవ్ లొకేషన్ అడిగినారు. లైవ్ లొకేషన్ నా దగ్గర లేకుండా, సో ఈరోజు అయితే అడ్రస్ ఎక్కడ ఏమి అనేసి అయితే మీకు డీటెయిలింగ్గా చూపిద్దాం అనేసి అయితే ఈ వీడియో అయితే తీశాను. ఇంకా అడ్రస్ విషయానికి వచ్చేస్తే కనుక మనము వాల్మీకి ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ఇలా టీచర్స్ కాలనీ రోడ్ అంటే బెంగళూరు వెళ్ళే రోడ్డు వెళ్తే కనుక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా లెఫ్ట్ సైడ్లో సడ్లపల్లి వినాయకుని షెడ్ అనమాట. ఈ సడ్లపల్లి వినాయకుని షెడ్ కూడా దాటుకొని ఇలాగే కాస్త ముందుకు వెళ్ళామంటే కనుక మనకి మన హిందూపూర్కి వెల్కమ్ బోర్డు అనేది ఉందన్నమాట. కర్ణాటక సైడ్ నుంచి ఇక్కడ వస్తే కనుక ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు అంతా మనకి బెంగళూరు వెళ్ళే రోడ్డు. ఆ బెంగళూరు వెళ్ళే రోడ్లో మనం వెళ్తా అనేది ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు దగ్గర వచ్చేసి మనకి వేమారెడ్డి సర్కిల్ అంటారు. ఈ సర్కిల్ దాటి కాస్త ముందుకు వెళ్ళామంటే మనకు వచ్చేసరికి భారత్ పెట్రోలియం అనేసి ఉంది. ఈ పెట్రోలియం పక్కలోనే మనకైతే వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ టార్బల్తో ఉండే షెడ్. ఈ షెడ్లోనే అనమాట మనకి ముంబై స్టైల్ వినాయకులు అయితే రెడీ అవుతుండేది. ఇప్పుడు షెడ్లోకి వెళ్ళేసి వినాయకులు ఎలా రెడీ అయినాయి, వర్క్ ఎలా నడుస్తుందో ఒకసారి చూసుకొద్దాం పదండి. అసలు లోపల వెళ్ళగానే వినాయకులు అయితే మొత్తం ఫినిషింగ్ అయితే రెడీ అయింది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి డెమో పీస్లు అయితే తెప్పించేశారు. ఇవి వచ్చేసరికి మనకి దాదాపు ఒక 8 to 10 feet అండ్ 11 feet వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ముంబై స్టైల్ వినాయకులు అనగానే మనకి గుర్తొచ్చేది పెయింటింగ్ అండ్ పంచ వరకు అలాగే స్టోన్ వరకు. ఇంకా ఆ విషయానికి వస్తే కనుక ఇక్కడైతే ఏమి తగ్గలేదు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, అస్సలు వేరే లెవెల్ ఉన్నాయి. వినాయకులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు వచ్చేసరికి ఇక్కడ 4 విగ్రహాలను అయితే తీసుకుని వచ్చినారు. 4 విగ్రహాలు కూడా ఒక్కదాన్ని మించి ఒకటైతే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి వినాయకుని కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అనేది సపరేట్ గా అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ వెనకాల చేస్తుంటే పెద్ద వినాయకులను అయితే చూద్దాం పదండి. ఇంకా పెద్ద వినాయకుల విషయానికి వస్తే కనుక చాలా వరకు ఫినిషింగ్ అయితే అయిపోయింది. వీళ్ళైతే ఈ వీక్ లో అయితే పెయింటింగ్ అంటే స్టార్ట్ చేస్తామన్నారు. మనకి దాదాపుగా ఇక్కడ ఒక 10 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి, పెద్ద వినాయకులు కూడా. మీకు ఒకవేళ వినాయకులు నచ్చి బుక్ చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో ఉండే నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, లేదా అడ్రస్ చూపించినాం కదా డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి. ఇంకా ఓవరాల్ గా ఇక్కడ వినాయకుల విషయానికి వస్తే అప్డేట్ ఇదనమాట. ఇక్కడ దాదాపు మనకి ఇక్కడ 8 feet నుంచి దాదాపు 20+ హైట్ లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఈ వినాయకులు నచ్చింటే కనుక త్వరగా విజిట్ అయ్యేసి బుక్ చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని వినాయకుని వీడియోస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.